హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఇన్ఫో. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే 10 తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన అప్డేట్. ఇది ఆధార్ సంబంధించిన అప్డేట్. అదేమిటంటే మీ పిల్లల వయసు 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అనేది చేయించాలి. అది ఎలా చేయించాలి, చేయించకపోతే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు చేయించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. అందరూ తప్పనిసరిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు, ప్రభుత్వానికి వ్యక్తిని గుర్తించే ఒక సెక్యూర్ డేటాబేసు. 0 నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లల ఆధార్ ఫోటో మరియు తల్లిదండ్రుల ఆధారంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వారికి 5 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. అంటే ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాను, న్యూ ఫోటోని వారు అప్డేట్ చేస్తారు. ఇది తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే 15 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి పూర్తి బయోమెట్రిక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో పిల్లల యొక్క బాడీ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చేంజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే భవిష్యత్తులో ఆధార్ అథెంటికేషన్ కానీ ఎటువంటి సమస్యలు కానీ ఉండకుండా ఉండటానికి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పనిసరి. ఈ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఆధార్ అనేది ఇనాక్టివ్ అవుతుంది. అంటే ఎక్కడైనా అథెంటికేషన్ ఫెయిల్ అవుతుంది, ఫింగర్ ప్రింట్ పనిచేయదు, ఓటీపీ ఆధారంగా ఉన్న పథకాలు నిలిచిపోతాయి. అంటే ఉదాహరణకు గవర్నమెంట్ అందిస్తున్న తల్లికి వందన స్కీమ్ వంటి లబ్ధిని పొందలేకపోవచ్చు. అలాగే స్కాలర్షిప్లు, హెల్త్ స్కీమ్స్, రేషన్ కార్డు మొదలైన వాటికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. అలాగే ఇది చేయించుకోకపోవడం వల్ల స్కూల్స్ అడ్మిషన్లోను, ఎగ్జామ్స్లో కూడా సమస్యలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎన్ఎన్ఎంఎస్, జేఈఈ, నెట్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా ప్రాబ్లం వస్తాయి. అలాగే కొన్ని సర్టిఫికెట్లు తీసుకోవడంలో కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధార్ బయోమెట్రిక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవడం వల్ల ఈకేవైసీ అనేది కంప్లీట్ కాదు. దానివల్ల ప్రభుత్వం అందించే అనేక పథకాలకు ఆ పిల్లలు దూరం అవుతారు. దీని కారణంగా ఆ పిల్లలు రేషన్ కార్డు కూడా పొందలేకపోవచ్చు. కావున ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి కానీ ప్రత్యేక ఆధార్ సెంటర్స్ కానీ వెళ్ళి ఆధార్ యొక్క బయోమెట్రిక్స్ను అప్డేట్ చేయించుకోవాలి. దీనిని ఆధార్ మ్యాండటరీ బయోమెట్రిక్ అని పిలుస్తారు. అంటే తప్పనిసరిగా చేయించుకోవాల్సిందని మనకి తెలుస్తుంది. ఈ నెల 17 నుంచి 26వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్లోనూ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఆ మండలాలలో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ఇప్పటికీ ఆధార్ అప్డేట్ చేయించుకోలేదో వారందరూ కూడా ఈ అవకాశంను ఉపయోగించుకొని ఆధార్ని అప్డేట్ చేయించుకోవాలి. ముఖ్యంగా 5 సంవత్సరాలు పూర్తయిన వారు, 15 సంవత్సరాలు పూర్తయిన వారు ఈ ఆధార్ బయోమెట్రిక్ అనేది చేయించుకోవాలి. ఈ ఆధార్ బయోమెట్రిక్ చేయించుకున్నప్పుడు స్కూల్ యొక్క రికార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఈ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, పేరు మ్యాచ్ అవుతుందా లేదా అనేది గమనించుకోవాలని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 15,46,000 మంది పిల్లల యొక్క బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఆధార్కి ఈకేవైసీకి సంబంధం ఏమిటంటే ఆధార్ యొక్క డేటాబేస్ నుంచే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది.
కావున ఆధార్కు అప్డేట్ కాని వారికి ఈకేవైసీ అనేది పూర్తి కాదు. ఈకేవైసీ పూర్తి కాకపోతే ఎటువంటి పథకాలు కానీ ఏమీ కానీ లభించవు. అలాగే చాలామంది ఆధార్ సెంటర్లో మనం ఆధార్ అప్డేట్ చేయించాం కదా సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. దీనికోసం మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటేనే మీరు అనేక పథకాలకు ఎలిజిబిలిటీ అవుతారు. లేనిచో మీరు ఎలిజిబిలిటీ కాకపోవచ్చును. మీ యొక్క ఆధారు యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది తెలుసుకోవాలన్నా లేక మీ యొక్క ఆధార్కి మ్యాండేటరీ అప్డేట్ పెండింగ్ ఉందా అని తెలుసుకోవాలంటే మీరు ఆధార్ వెబ్సైట్లో ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ఆధార్ యాక్టివ్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది. అలాగే మీ యొక్క ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ పెండింగ్ ఉందా లేదనేది కూడా మీకు చూపిస్తుంది. ఇది విధంగా కూడా మీ యొక్క ఆధార్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఈ ఆధార్తో పాటు ఈకేవైసీ కంప్లీట్ చేయకపోతే రేషన్ కార్డు అప్డేట్ కాదు, పథకాలకు రాకపోవచ్చు, అకాడమిక్ స్కాలర్షిప్లు కూడా హోల్డ్లో ఉండవచ్చు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కేంద్రంలోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేయించుకుని అదేవిధంగా గ్రామ సచివాలయంలో ఈకేవైసీ కూడా పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆధార్ కార్డు ఈకేవైసీ రెండు కంప్లీట్ చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో ఎటువంటి ప్రాబ్లము ఉండకపోవచ్చు. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వారు 5 సంవత్సరాలు దాటిన వారికి 15 సంవత్సరాలు దాటిన వారికి చేసేది ఏమిటి అని కొందరికి సందేహం ఉంది. వారు ఏం చేస్తారంటే ఫస్ట్గా ఫోటో క్యాప్చర్ చేస్తారు. అంటే కొత్తగా క్లియర్గా ఎవరైతే పర్సన్ ఉన్నారో వారి ఫోటోను తీసుకుంటారు. అలాగే ఫింగర్ ప్రింట్ స్కాన్ కూడా చేస్తారు. అంటే పిల్లల 2 చేతి వేళ్ళు అంటే 10 వేళ్ళు కూడా స్కాన్ చేస్తారు. అలాగే ఐరిస్ స్కాన్ చేస్తారు. అంటే కళ్ళను క్యాప్చర్ చేస్తారు. అలాగే తల్లిదండ్రుల ఆధార్ లింక్ చేసి వెరిఫై చేస్తారు. ఈ వివరాలన్నింటినీ కూడా UIDAI సర్వర్లకు అప్లోడ్ అవుతాయి. సాధారణంగా ఆధార్ అప్డేట్ అనేది 5 నుంచి 15 రోజుల లోపల జరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులకి ఉండే కామన్ డౌట్స్కి ఇప్పుడు క్లియర్ చేద్దాం. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, మా పిల్లవాడికి ఫింగర్ ప్రింట్స్ రావట్లేదు, ఏం చేయాలి? 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసులో ఫింగర్ ప్రింట్స్ 90% కేసుల్లో డిటెక్ట్ అవుతాయి. కాబట్టి డ్రై స్కిన్ అయితే మానిటైజర్ రాసి ఉపయోగిస్తే ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి క్యాప్చర్ అవుతాయి. 5 నుంచి 15 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు పూర్తయినప్పుడు వెంటనే ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలా? ఎస్, తప్పనిసరిగా మ్యాండేటరీ బయోమెట్రిక్ చేయించుకోవాలి. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ చేయించుకోవడానికి ఫీజు ఎంత ఉంటుంది? దీనికి ఫీజు ఏమీ ఉండదు, అంటే 0 ఫీజు. కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ అంటే ఆధార్ క్యాంపుకి వెళ్ళాలా లేక స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో చేయించుకుంటే సరిపోతుందా అని. మీరు స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో ఆధార్ అప్డేట్ చేయించుకున్నా సరిపోతుంది. ఈ ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అనేది ఆలస్యం చేస్తే పెనాల్టీస్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. ఎటువంటి పెనాల్టీలు ఉండవు, కానీ మీరు అనేక లబ్ధుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పిల్లవాడి ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయాలని మరికొంతమంది అడుగుతున్నారు. అవసరం లేదు. మీరు ఒకవేళ ఒక చోట నుంచి మరొక చోటకి మారి ఉంటే తప్ప ఎటువంటి చేంజెస్ అవసరం ఉండదు. ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులకి చాలా అవసరమైనది. దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూప్స్, స్కూల్ పేరెంట్స్ గ్రూప్స్, గ్రామ వార్డు కాలనీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ యొక్క షేర్ వలన ఒక పిల్లవాడి లబ్ధి ఆకుండా ఉంటుంది. ఇది ఎంతో గొప్ప పని. మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.